గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం ధ్యానించుకుందాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడేవారు దేవునికిట హేయులు. దేవుడు అసహించుకుంటాడు అబద్ధాలు, మోసాలు, వేషధారణ జీవితం. సత్యం మాట్లాడేవారు అంటే దేవునికి ఇష్టలట. మనందరం కూడా యథార్థంగా ఉండాలని ఆశపడతాం. అబద్ధాలతో మన జీవితాలు ఉండాలని ఎవరు ఆశపడం. కానీ పరిస్థితులను బట్టి అక్కడున్న ఆ ప్రెషర్ని, ఆ ఒత్తిడిని బట్టి అబద్ధాలు ఆడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ప్రభువా, మరి ఈ ఒత్తిడి తట్టుకోలేక నేను అబద్ధం ఆడాను, నా ఉద్యోగం అటువంటిది, నా కుటుంబం అటువంటిది, నా పరిస్థితి అటువంటిది, కనుక ఈ అబద్ధాలను కూడా నువ్వు చూచి చూడనట్టుగా ఊరుకో ప్రభు అంటే దేవుడు అంగీకరిస్తాడా? అది వాక్యానుసారమా? ఏమాత్రం కాదు. పరిస్థితులు ఏమైనా వాక్యానుసారంగా జీవించడమే ప్రభు కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలు ఎన్నడూ అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుని కృప చాలా అవసరం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కృప ఎక్కడ దొరుకుతుందంటే సత్యం ఉన్న చోటే కృప ఉంటుందట. అనేక చోట్ల బైబిల్లో కృపా సత్యము అనే మాట మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ట్రూత్, గ్రేస్ ఫాలోస్. ఎక్కడ సత్యము పలకబడుతుందో అక్కడ కృప వెంబడిస్తుంది. మనందరము కూడా దేవుని కృప ఉంటేనే చల్లగా ఉండగలం. ఉద్యోగం చేసుకోగలిగే సామర్థ్యము దేవుడు ఆయన కృపలో ఇస్తారు. ఉద్యోగం లేకపోయినా బ్రతకడానికి మరో మార్గాన్ని ఆయన కృపలో మనకు అనుగ్రహిస్తారు. ఆయన కృపే లేకపోతే మనకు ఉనికే లేదు. ఆ కృప మన జీవితంలో రావాలంటే మన నోట నుండి ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. ఆ పరిస్థితిని బట్టి, ఆ ప్రస్తుత లాభాన్ని బట్టి మనం అబద్ధం మాట్లాడితే మరి దాని ద్వారా వచ్చే ఆ లాభం కంటే అబద్ధం ఆడినందుకు వచ్చే నష్టం ఎక్కువ ఉంటుందనే సత్యాన్ని, ఆ భయాన్ని మనం కలిగి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సత్యం చెప్తే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి టైంలో అబద్ధం చెప్తే పర్వాలేదా అనే పరిస్థితిలో బైబిల్లో ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు అన్యజనులు అబద్ధం ఆడారంటే దేవుడు అంటే తెలియని వారు కాబట్టి, దైవ భయము, దైవ భక్తి దేవుని దగ్గర వారికంటూ ఒక అకౌంటబిలిటీ లేదు కాబట్టి మరి వారు అబద్ధం ఆడారంటే అది వేరే విషయం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడలుగా జీవిస్తూ నేను మాట్లాడే ప్రతి మాట నా దేవునికి లెక్క చెప్పుకోవాలి అనే భయంతో ఉన్నవారు అబద్ధం ఆడకూడదు. ఆడితే శిక్ష తప్పదు. ఆడితే దేవుని యొక్క కృపకు దూరం అవుతారు అబద్ధం ఆడితే. అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలంటే, ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. ఆయన దేవునికి చిన్నప్పటి నుండి చాలా యథార్థంగా జీవించిన వ్యక్తి. ఒక సందర్భంలో నిజం చెప్తే ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది ఆయనకి. ఏంటి ఆ పరిస్థితి అంటే, రాజైన సౌలును కాదని, రాజైన సౌలు ప్లేసులో యెష్షయి కుమారుడైన దావీదును అభిషేకించవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడైన యెహోవా సమూయేలుతో అన్నారు, నువ్వు లేచి బెత్లెహేం అనే గ్రామానికి వెళ్ళి యెష్షయి అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన కుమారులో ఒకరిని అభిషేకించమన్నప్పుడు వెంటనే ఒక భయం కలిగింది సమూయేలులో. అయ్యా, నేను ప్రస్తుత రాజైన సౌలుని కాదని ఇంకొకరిని రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నానని తెలిస్తే సౌలు నన్ను బ్రతకనిస్తాడా? నన్ను దారిలోనే చంపేస్తాడు. ఒకవేళ అభిషేకించిన తిరిగి వచ్చినప్పుడైనా చంపేస్తాడు. సౌలు యొక్క ఉగ్రతకు నేను గురవుతాను. మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు దానికి చాలా చక్కగా సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. ఏమీ లేదు, నువ్వు ఒక పశువుని తీసుకువెళ్ళు. ఎవరన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఎందుకంటే సమూయేలు అనే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలిసిపోద్ది. ఆయన ప్రవక్త, ఒక ప్రధాన యాజకుడు, ఒక న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి. కనుక సమూయేలు వస్తున్నాడంటే అది ఆ ప్రోటోకాలే తెలిసిపోద్ది అందరికీ, వీళ్ళందరూ వచ్చి. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళినా సౌలైన రాజైన సౌలుకు తెలుస్తుంది కదా. మరి ఎలాగంటే, ఓ పని చేయి, ఒక పశువుని తీసుకుని వెళ్ళు. ఎవరన్నా అడిగితే, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు, సమూయేలు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరన్నా అడిగితే నువ్వు చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ పశువుని బలేయడానికి వెళ్తున్నానని చెప్పు. సత్యం చెప్పొద్దు.
అలాగని అబద్ధము చెప్పొద్దు. ఈ పశువుని బలేయడానికి తీసుకువెళ్తున్నానని చెప్పు. పాస్టర్ గారులు అంటే ఆ రోజుల్లో యాజకులు, లేవీలు వీళ్ళందరూ యాజకులు చేసేది దేవునికి బలి అర్పించడం అనేది సర్వసాధారణం. ఎవడిని పట్టించుకోడు. అయితే ఆ స్థలానికి యెషయిని ఆహ్వానించు. బలి అర్పించినప్పుడు వాళ్ళ బిడ్డలను ఆహ్వానించు. ఈ పనితో పాటు ఆ పని కూడా చేసేయి. ఎవరన్నా అడిగితే బలి అర్పించడానికి వెళ్ళానని చెప్పి. ఈ స్టోరీ మనకి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 2-3 వచనాల్లో కనబడుతుంది. దేవుడు చెప్పినట్టే ఒక పశువుని తీసుకువెళ్ళాడు, బలర్పించాడు. అక్కడికి యెషయిని పిలిచాడు. తన కుమారుల్లో కుమారుణ్ణి తైలాభిషేకం చేశాడు సౌలుకి బదులుగా. తిరిగి వచ్చాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. చేయవలసిన కార్యం చక్కగా జరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళకి అబద్ధమో చెప్పలేదు. ఏం చెప్పాడు? నేను దావీదుని అభిషేకించడానికి వెళ్తున్నాను, యెషయి కుమార్ని అభిషేకించడానికి వెళ్తున్నాను అనలేదుగా. బలి అర్పించడానికి వెళ్తున్నాను. అక్కడ 2 పనులు జరిగినాయి. బలి అర్పించాడు, ఇది జరిగింది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు అన్నారు, నేను మిమ్మల్ని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. వారు మిమ్మల్ని ఎలా మింగేద్దామని చూస్తారు. మీరు ఎలా ఉండాలంటే పాము లాంటి యుక్తి, పావురు వంటి నిష్కపటం కలిగి ఉండాలి. నిష్కాపట్యం కలిగి ఉండడం ఎంత అవసరమో ఒక పాముకు ఉండవలసిన యుక్తి కూడా మనకు ఉండడం అంత అవసరం. కనుక అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. సత్యం చెప్తే ప్రాణాలే పోయే పరిస్థితిలో అబద్ధం ఆడకుండా, చెప్పవలసిన సత్యం చెప్పకుండా మరొక సత్యాన్ని చెప్తూ అబద్ధం నుండి తప్పించుకోవడానికి దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. సత్యం పలకడానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. సత్యం పలికిన తర్వాత దేవుని కృప మన కుటుంబాలను దీవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రొఫెషన్లో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, పరిచర్యలో కానీ, మరి ఎందులో అయినా సరే, ప్రభువా సత్యము నా నోట ఎన్నడూ రాకుండా, అబద్ధము నా నోట ఎన్నడూ రాకుండా చేసి సత్యమునే పలికే కృప నాకు దయచేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. కృప ద్వారా సత్యాన్ని పలుకుదాం. సత్యం ద్వారా దేవుని కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు. యథార్థంగా బ్రతకాలని ఆశపడుతున్న మా జీవితంలో ప్రభువా, మరి నోటి నుండి అబద్ధము మాట్లాడకుండా, అబద్ధము మాట్లాడి నీకు హేయులముగా మేము ఉండకుండా, సత్యాన్ని మాట్లాడుతూ నీ కృప పొందుకుని నీకు ఇష్టముగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ విధంగా అబద్ధాన్ని అవాయిడ్ చేసి సత్యాన్నే మాట్లాడుతూ, ఒకవేళ సత్యం చెప్పకుండా వలసిన పరిస్థితి అయితే సత్యాన్ని దాచి అబద్ధం మాట్లాడకుండా యుక్తిగా ఎలా తప్పించుకోవాలో నీ కృప మాకిచ్చి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి, నీ కృపతో మమ్మల్ని రక్షించమని దయా, ప్రేమ, కనికరము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినీ నీ పాదాలకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా తండ్రి ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడు మనలను సత్యములో కృపతో నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.